మాట్లాడదాం. సో సుప్రీం కోర్టు తీర్పు అని అంటున్నాం. ఈ సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఇది దేనిపైన వచ్చింది ఏంటి అనేటువంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అంటే ఏ కేసులో ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ కేసుకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఇలాంటి అంశాలను మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు దేని మీద వచ్చినది అని అంటే వాతావరణ మార్పులకు వ్యతిరేకమైనటువంటి హక్కు ఏదైతే ఉందో దీనిని ఏ హక్కుగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అని అంటారు. సో క్వశ్చన్ ఏమిటి అని అంటే వాతావరణంలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఏం సంభవిస్తూ ఉన్నాయి అని అంటున్నాం, వాతావరణంలో మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ మార్పులకి సంబంధించినటువంటి వ్యతిరేక హక్కు అనేది ఒకటి ఉంది. సో ఈ వ్యతిరేక హక్కు ఏదైతే ఉన్నదో ఇది ఏ హక్కుగా సుప్రీంకోర్టు తెలిపింది అని అంటారు. ఏ హక్కని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఏ హక్కు అని చెప్పేసి సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఇది ప్రాథమిక హక్కుగా తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది, ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పింది. సో ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కుకి సంబంధించినటువంటి ఏదైతే ఈ వాతావరణంలో మార్పులకి సంబంధించి వ్యతిరేకంగా పోరాడేటువంటి హక్కు అనేది ప్రాథమిక హక్కు అని ఎవరు తెలిపారు అని అంటే సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం తెలిపింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఈ విధంగా రావడానికి అవకాశం ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఆన్సర్ని మీరు చాలా క్లియర్గా గుర్తించాలి. వాతావరణంలో మార్పు వ్యతిరేక హక్కుకి సంబంధించి ఏ హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అని అంటే ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు దీన్ని తీర్పునివ్వడం జరిగింది అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి సంబంధించి ఏ కేసులో ఈ తీర్పుని ఇచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతికి సంబంధించినటువంటి అంశంలో ఈ తీర్పునివ్వడం జరిగింది. సో దేనికి సంబంధించి అని అంటున్నాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి ఇది ఒక పక్షి జాతి. ఇగో ఈ పక్షి జాతి అంతరించిపోతూ ఉంది. ఈ పక్షి జాతి అనేది అంతరించిపోతూ ఉంది. సో ఇలా అంతరించిపోతున్నటువంటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి ఈ పక్షి జాతికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు అనేది వాతావరణంలో మార్పులకి సంబంధించి వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు ఏదైతే ఉన్నదో అది ప్రాథమికమైనటువంటి హక్కు అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏ నేపథ్యంలో ఈ తీర్పునిచ్చినది అని అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జాతికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు అనేది ఈ తీర్పునివ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతికి సంబంధించి మనం కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తే ఈ పక్షి జాతి అనేది ఎక్కువగా ఏ రాష్ట్రాలలో మనకు కనిపిస్తూ ఉన్నది అని అంటే రాజస్థాన్ అలాగే గుజరాత్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో సహజ ఆవాసాలను కలిగి ఉన్నటువంటిదే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి పక్షి జాతి. అయితే ఇది వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పుల కారణంగా ఇవి చాలా పెద్ద ఎత్తున అంతరించిపోవడం జరుగుతూ ఉంది. ఇలా అంతరిస్తున్నటువంటి ఈ కేసు నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ప్రాథమిక హక్కుగా ఈ వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి మార్పుల కోసం వ్యతిరేకంగా పోరాడేటువంటి హక్కు ఏదైతే ఉందో దాని విషయంలో ఈ కేసును వెలువరించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే మన రాజ్యాంగం ద్వారా అందించినటువంటి ప్రాథమిక హక్కులకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆర్టికల్ 21 ఉందో దేనికి సంబంధించి అని అంటున్నాం, ఆర్టికల్ 21కి సంబంధించి జీవించే హక్కు అని అంటాం. సో ఈ జీవించే హక్కుని ఇక్కడ ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఈ తీర్పులో ప్రస్తావించినది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది.
సో ఇటీవల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి పక్షి జాతికి సంబంధించి ఇచ్చినటువంటి కేసులో ప్రాథమిక హక్కులకి సంబంధించి సుప్రీంకోర్టు ఏ హక్కుని ఏ ఆర్టికల్ని ప్రస్తావించింది అని అంటే ప్రాథమిక హక్కులకి సంబంధించి ఆర్టికల్ 21 జీవించే హక్కును ప్రస్తావించినది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం. దీనిని గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇటీవల జీవించే హక్కుకి సంబంధించి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడేటువంటి హక్కులకి సంబంధించి ప్రాథమిక హక్కులుగా సుప్రీంకోర్టు ఏ కేసులో గుర్తించింది అని అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జాతికి సంబంధించినటువంటి కేసులో గుర్తించింది. ఇవి సహజ ఆవాసాలను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో కీలకమైనటువంటి జీవించే హక్కు ఆర్టికల్ 21 గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ప్రాథమిక హక్కుగా గుర్తించినటువంటి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి పక్షి జాతి పరిరక్షణ కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని సూచించింది. ఏమని సూచించింది అని అంటున్నాం? కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. సో ఇలా కమిటీ ఏర్పాటు కోసం అని చెప్పేసి ఏం చేశారు అని అంటే 7 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమందితో? సో ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినటువంటి ఈ జాతి పరిరక్షణ కోసం ఎంతమంది సభ్యులతో కమిటీ ఏర్పాటయింది అని చెప్పేసి 7 మంది సభ్యులతో ఈ కమిటీ అనేది ఏర్పాటయింది అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయండి. మీ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. సో ఇలా ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రాథమిక హక్కు, వాతావరణ మార్పుకు వ్యతిరేకమైనటువంటి హక్కు, ప్రాథమిక హక్కు అనేటువంటి అంశాన్ని ఈ అంశం ద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,